నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాకు మహారాజా సంక్రాంతి రేసులో థియేటర్లోకి వస్తూ ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్డ్రాప్లోనే ఈ యొక్క మూవీ కథ ఉండబోతూ ఉంది. ఇక ఇప్పటికే మూవీ టీజర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఇదిలా ఉంటే బాలకృష్ణ అఖండ నుంచి వరుస సక్సెస్తో జోరు మీద ఉన్నాడు. ఇక స్టోరీ సెలెక్షన్ కూడా కొత్తగా ఉంటుంది. అందుకే డాకు మహారాజ్ కూడా ఖచ్చితంగా అందరికీ చేరువవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతూ ఉన్నారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. తమన్ ఈ యొక్క సినిమాకు మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ యొక్క మూవీ ప్రమోషన్స్ను మేకర్స్ షురూ చేశారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. జనవరి 2న మూవీ ఈవెంట్ను జెర్స్ కన్వెన్షన్లో ఉండబోతుందని తెలుస్తూ ఉంది. తర్వాత 3-4 తేదీల్లో యూఎస్ఏలోని డల్లాస్లో డాకు మహారాజ్ మెగా ఈవెంట్స్ ఉంటాయట. ఇక జనవరి 7న డాకు మహారాజ్ టీమ్ ఇంటర్వ్యూస్ ఉండబోతున్నాయట. జనవరి 8న ఏపీలో మెగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని తెలుస్తూ ఉంది. వీటితో పాటు మూవీ రిలీజ్ వరకు టీం వరుసగా ఇంటర్వ్యూలు ఉంటాయని తెలుస్తూ ఉంది. ఇక గ్యాప్ లేకుండా డాకు మహారాజ్ ప్రమోషన్లు షురూ చేస్తారట మేకర్స్. ఇక జనవరి 2న మూవీ ట్రైలర్ రిలీజ్ ఉండబోతుందని అంటూ ఉన్నారు. కాగా డాకు మహారాజ్ మూవీని జనవరి 12న సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది అత్యధిక థియేటర్లో విడుదల చేయనున్నారు. ఇక పోయిన ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు డాకు మహారాజ్తో మంచి సక్సెస్ అందుకోబోతున్నారని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఈ యొక్క మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనే చెప్పాలి. అయితే ఈ యొక్క మూవీ ట్రైలర్ను జనవరి 2న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.